నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతానికి టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. ఏం చెప్తారు మీరు? ధర్మారెడ్డి గారు అప్రూవల్గా మారిపోయారు అనేది కూడా ఒక వార్త. నిజమయ్యే అవకాశాలు ఉన్నాయా? టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి ఒక అంశం. ధర్మారెడ్డి గారు లేటెస్ట్గా నిన్న మొన్న విచారణలో అప్రూవర్గా మారిపోయారని, పశ్చాత్తాపడ్డారని, సుబ్బారెడ్డి గారి పేరు చెప్పారని, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇండైరెక్ట్గా చెప్పారు. ఇట్లాంటి చర్చలు నడుస్తున్నాయి. మొట్టమొదటి అంశం శ్రీవారి లడ్డు. వాటికి సంబంధించినంత వరకు చూసినప్పుడు తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత అత్యంత పవిత్రంగా, ఇష్టంగా భావించేది శ్రీవారి లడ్డు. కొన్ని సందర్భాల్లో భక్తులు ఎక్కువ వచ్చినప్పుడు దర్శనం దొరకదు అందరికీ. శ్రీవారి లడ్డునే తీసుకొని అదే దర్శనంగా దేవుడి భాగ్యంగా తీసుకెళ్ళి గ్రామాల్లో చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడం, తాను అంటే దర్శనం తర్వాత అంత ప్రాధాన్యత కలిగినట్టుగా శ్రీవారి లడ్డు మనం చూస్తాం. అలాంటి లడ్డు చుట్టూ ఇట్లాంటి చర్చ జరగడమే దురదృష్టం. ఒకవేళ ప్రభుత్వాలకి అలాంటి దృష్టిలో వచ్చినా, సమాచారం వచ్చినా ఒక సీరియస్ విచారణ జరిపేసి తాడోపేడ తేల్చేయాలి. ఆ రోజు ఎవరు తప్పు చేసే పేరు తీసుకోవాలి. ఇది చాలా త్వరితగతిన జరిగిపోవాలి. అందుకు భిన్నంగా రాజకీయ ఆరోపణలు ఎక్కువైపోవడం అనేది టీటీడీ కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మేము విచారిస్తున్నాం, సిబిఐ ఆదేశించింది. సిట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరున్నారు, సిబిఐ నుంచి ఒకరున్నారు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకరు, వీళ్ళు నివేదిక తెచ్చి సుప్రీంకోర్టుకి ఇవ్వాలి ఏం జరిగిందని. సుప్రీంకోర్టు నిర్ధారణ చేస్తుంది. ఇది అప్పుడు సుప్రీంకోర్టు విజ్ఞప్తి కూడా చేసింది, ఎవరో ఈ సున్నితమైన విషయాలు మాట్లాడద్దని. కానీ దాన్ని కూడా మనం పట్టించుకునే పరిస్థితి లేదు, మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు నిజానిజాలు తేల్చాయి. తప్పు జరిగిందా, తప్పుడు ఆరోపణల, అంటే తప్పు జరుగుంటే తప్పు చేసినప్పుడు చర్య తీసుకోండి, తప్పుడు ఆరోపణలు చేస్తుంటే వారిపైనది, ఈ యాంగిల్లో పోవాలి మొదటి అంశం. రెండోది, నేను ధర్మారెడ్డి ఎపిసోడ్ చూసినప్పుడు కొంచెం హాస్యాస్పదంగా, సినిమాటిక్గా కనపడింది. కొన్ని మీడియా ఛానల్స్ ఏం చెప్పినాయి, ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయినారని చెప్పి రాశారు. ఇంకొంతమంది ఆయన పక్షాతాపడుతున్నాడు, అలా చేస్తుండాల్సింది కాదు, సరిదిద్దాలని చెప్పారు. ఇంకొంతమంది సుబ్బారెడ్డి గారు ఏదో చెప్పితే నేను చేశాను, ఒత్తిడి చేస్తే చేశాను, ఆయనకి కూడా తెలుసు అన్నారు. ఇట్లా కొన్ని రకరకాలు మాట్లాడారు. దీంట్లో నిజాలు ఏంటి, ఆయనే మాట్లాడినాడు అనేది అక్కడ విచారిస్తున్న అధికారులు మరియు ఆయన తప్ప ఎవరికి తెలియదు, అవకాశం కూడా లేదు. ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ కొంచెం సున్నితంగా ఆలోచిస్తే స్వర్ణ గారు, బేసిక్గా అప్రూవర్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ నేను నేరం చేసినట్టు ఒప్పుకొని లొంగిపోవడం, జరిగిన మొత్తం పరిణామంలో సాక్ష్యంగా అది మారిపోవడం. అప్పుడు కోర్టు ఏం చెప్తుందంటే, కోర్టుగా విచారణ సమస్య సహకరిస్తున్నాడు కదా కేసు త్వరితగతిన పూర్తి కావడానికి, ఆయన బెయిల్ ఇస్తుంది, శిక్ష కాలాన్ని కూడా తగ్గిస్తుంది శిక్ష పడితే. ఈ ప్రాసెస్ ఏం జరగలేదు. ధర్మారెడ్డి అప్రూవల్గా మారిపోతే 2 రోజులు విచారించారు, పంపించారు, మళ్ళీ పిలుస్తారో లేదో చూడాలి. కానీ నిజంగా అప్రూవర్ మార్పిడి అట్లా జరగాలి. ఇప్పుడు దస్తగిరి ఇలాంటి వివేకానంద కేసు చూసినా అప్రూవర్ మారిన వెంటనే కోర్టు ముందు హాజరుపరుస్తారు, స్టేట్మెంట్ని రికార్డు చేస్తారు, వారికి బెయిల్ ఇచ్చేస్తారు. రెండోది, రేపు ఎప్పుడన్నా శిక్ష పడితే అంటారు తప్పు శిక్ష గ్యారంటీ. ఎంత శిక్ష అనేది వేరే సంగతి, తప్పును ఒప్పుకునేనాడు కదా, ఈ నిరూపించకముందే ఒప్పుకునేనట్టే కదా. కాబట్టి ధర్మారెడ్డి గారు ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా అంత అమాయకంగా, అంత విచిత్రమైన ఆన్సర్లు ఉంటాయా అనేది నాకున్న డౌట్. పాయింట్ ఏంటంటే, యాజ్ పర్ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారణ సంస్థ, విచారణ అధికారుల ముందు సహనిందితులు చెప్పే సాక్ష్యాలని సాక్ష్యాలుగా కోర్టు పరిగణలోకి తీసుకోదు. జడ్జి ముందు చెప్పేదాన్ని సాక్ష్యంగా తీసుకుంటాము అని చాలా స్పష్టంగా చెప్పింది. మరి ఈ సాక్ష్యం నిజమా కదా మనది ఆయన చెప్పలేదు, తర్వాత విషయం. సుప్రీంకోర్టు మార్గదర్శకం సాధ్యం కూడా కాదు కదా, ఇది అంశం. రెండోది, సుబ్బారెడ్డి గారు చెప్పారో లేదో నాకు తెలీదు, కానీ టెక్నికల్గా ఆలోచించండి. నాకు టీటీడీ యాక్ట్ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పవర్ఫుల్ ఎవరు? చాలామంది దృష్టిలో పాలక మండలి చైర్మన్ ఉంటారు అమాయకంగా, కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ పవర్ఫుల్ యాజ్ పర్ యాక్ట్. పాలక మండలి ఒక అటెండర్ని కూడా నియమించలేదు. ఏదైనా ఉద్యోగాలు నియమించుకోదలుచుకుంటే ఆమోదించి, గవర్నమెంట్ ప్రతిపాదించి, క్యాబినెట్ ఆమోదించి ఈఓ గారిని నియమిస్తారు యాజ్ పర్ లా ప్రకారం. 2, పాలక మండలి ఏదైనా తీర్మానం చేసినా అది రూల్స్ కరుద్దు అని ఈఓ భావిస్తే నేరుగా ప్రభుత్వానికి రాసేసి 2 నెలల వరకు అమలు చేయకుండా వాయిదా వేసేయచ్చు, రేపు ప్రభుత్వం వద్దంటే నిలుపుకుండా వేసేయచ్చు. అంటే టీటీడీ బోర్డు కన్నా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇస్ మోర్ పవర్ఫుల్. కాబట్టి ధర్మారెడ్డి గారు చైర్మన్ చెప్పేస్తే చేసేస్తాడా?
రెండు, ఆ రోజు చెడ్డ పేరు ఏంటి ధర్మారెడ్డికి ఉన్న చెడ్డ పేరు ఏంటో తెలుసా? ఈయన ఎవరు మాట అయినాడు, నేరుగా జగన్మోహన్ రెడ్డి సంబంధాలు ఉన్న వ్యక్తి, చైర్మన్ పట్టించుకోడు, పాలక మండలి పట్టించుకోడు, అధికార పార్టీ మంత్రులను పట్టించుకోడు, ఎవరిని పట్టించుకో, నేను జగన్తో మాట్లాడతాను అనుకుంటాడు. అది ఆ రోజు విస్తృతంగా చర్చ జరిగింది. ఇప్పుడు జగన్తో మాట్లాడుకునే కెపాసిటీ ఉన్నాయని సుబ్బారెడ్డి గారు చెప్తే భయపడిపించేస్తారా? నాకు డౌట్. ఏం జరిగిందో నాకు తెలియదు, డౌట్. కాబట్టి ఇట్లాంటి ఆరోపణల వల్ల ప్రయోజనం లేదు. రెండో అంశం, ఎందుకు మీడియాకు ఉత్సాహం? ఏ మీడియాకైనా ఆయన ఏం చెప్పాడు ఆయన చెప్పాలి, విచారణ. మనం ఎందుకు ఏదేదో ఊహించుకొని రాసేయడు, మనకు అనుకూలంగా రాసేయడు. ఇంకా ఒక పత్రిక పేరు చెప్పను కానీ నిన్న సాయంత్రం డిబేట్ పెట్టారు. హెడ్డింగ్ ఏంటంటే శ్రీవారి లడ్డు వివాదంలోకి భారతి. హెడ్డింగ్ ఆ భారతి గారి పెద్ద ఫోటో, జగన్ గారి కన్నా పెద్ద ఫోటోస్ పెట్టేసినారు. 8 నిమిషాలు ఉంది ఆ వీడియో. నాకు మామూలుగా ఇట్లాంటి క్యాప్షన్ చూడండి, అదే చూసిన 8 నిమిషాలు చూస్తే ఎక్కడ భారతి గారి పేరు యాంకర్ అడగట్లేదు, అలా అనలిస్టులు లేరు. అంటే భారతి గారి పేరు కూడా 8 నిమిషాలు ఎక్కడ రాలా, కానీ హెడ్డింగ్ మాత్రం శ్రీవారి లడ్డు వివాదంలో శ్రీమతి భారతి, కంగారులో జగన్మోహన్ రెడ్డి పెట్టే హెడ్డింగ్. ఇప్పుడు కూడా ఉంది యూట్యూబ్లో. అసలు ఆ పేరు మీరు చెప్పలా, వాళ్ళు చెప్పలా. ఏమంటారు దీన్ని? ఏ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అంటారు? కాబట్టి ఈ తరహా వ్యవహారాల వల్ల వివాదం కుదురుతా ఉంది. ఆ లోపల ఏం జరుగుతుంది ఎవరికేం తెలియదు. మనకు మాత్రం ఎవరు తోచినట్టు వాళ్ళు విచారణ చేసుకుంటారు. ఇంకా అట్టుకుపోయినారంటే ఏకంగా ఆవు నెయ్యి స్థానంలో ఈ సుగంధ, ఈ ద్రవ్యాలు, ఈ కెమికల్స్ టేస్ట్ కోసం అసలు నెయ్యే వాడలేదండి. 1,00,000 టన్నులు తీసుకుంటే 90,000 టన్నులు నెయ్యే వాడలేదు అని రాసేస్తున్నారు అని నిర్ధారించేశారంట. ఎవరు నిర్ధారించారు? ఎట్లా నిర్ధారిస్తారు? నిర్ధారించాల్సింది ఎవరు? టీటీడీలో ఒక సిస్టమ్ ఉంది. నెయ్యి మీరు కాంట్రాక్ట్ అనుకోండి, నెయ్యి లారీ తీసుకొస్తున్నారు, శాంపుల్స్ వస్తుంది. ఆ శాంపుల్స్ అడల్టేషన్ జరుగున్న టీటీడీ నామ్స్కు భిన్నంగా ఉన్న రిటర్న్ పంపించేస్తారు. టీటీడీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో 1924 వరకు యాజ్ పర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్ ప్రకారం 19 ట్యాంకులు రిజెక్ట్ చేసి పంపించేశారు. 19 ట్యాంకులు. డోలేబాబా లాంటి వాళ్ళని బ్లాక్ లిస్ట్ పెట్టారు. మీరు స్వర్ణ గారు 2 సార్లు జోలేరు అనుకోండి, 3సారి మేము బ్లాక్ లిస్ట్ పెట్టేస్తారు. పదే మాల్ ప్రాక్టీస్ జరిగితే. మాల్ ప్రాక్టీస్ అంటే అడల్టేషన్ నెయ్యి వచ్చిందంటే తిప్పి పంపించేస్తారు. ఒకసారి హెచ్చరిస్తారు, 3సారి చేస్తే నేను బ్లాక్ లిస్ట్ పెట్టేసి ఇంకెప్పుడు టెండర్లో కూడా పాల్గొనట్లేదు. ఇంత గొప్ప వ్యవస్థలో 90% నెయ్యి వాడకుండా కెమికల్స్ వాడేసినారని మాట్లాడితే ఎవరు చెప్పారు మీకు? సిబిఐ చెప్పిందా? కోర్టు చెప్పిందా? సిబిఐ కోర్టు సంబంధం లేకుండా మనకు పాటు ఒకవేళ నిజాన్ని నేను జోలికెరట్లా. మీరు ఒకటి ఆలోచించండి స్వర్ణ గారు. బేసిక్గా ఫస్ట్ ఏమన్నారు? జంతువుల కొవ్వు వాడేశారు అని చెప్పారు. నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు. ఇప్పుడు ఆ చర్చ ఉందా? ఇప్పుడు ఆ మాట కూడా అనట్లేదు. కెమికల్స్, వసుమతి ఏదో ఈ నెయ్యి, తర్వాత ఇంకోటి ఏంటి డాల్డా, ఇట్లాంటి వాడుతున్నారు. ఇప్పుడు కొత్త చర్చ వస్తుంది. అంతకుముందు ఇప్పుడు నేను ఆవు నెయ్యితో పవిత్రంగా చేసే లడ్డు తీసుకుంటున్నాను ఒక భక్తురాలుగా మీరు తీసుకొని పోయి దాన్ని స్వీకరించిన తర్వాత ఇప్పుడు ఈ చర్చ నడుస్తుంది. నేను తిని లడ్డు ఎట్లాంటి దాన్ని మీరు ఎంత బాధపడతారు? ఏముంటుందని వేరే సంగతి పక్కన పెట్టండి. ఈ తరహా డిబేట్ నడపడం ద్వారా మీరు ఎవరిని ఏం చేస్తున్నారు? కాబట్టి నేను కోరేది ఏంటంటే రెండే. తప్పు జరిగిందా? తప్పుడు ఆరోపణ. తప్పు జరిగిందంటే నెయ్యి స్థానంలో తప్పుడు ఆరోపణలు. తప్పుడు ఆరోపణ అంటే అబద్ధాలు చెప్పడం. వీళ్ళిద్దరు తేల్చేసేయండి. అది సుప్రీంకోర్టు తెలుస్తుంది. అంతవరకు మీరు మౌనంగా ఉండండి. దానికి భిన్నంగా చేస్తే మాత్రం రాజకీయ ప్రయోజనాలుగా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి అనేకమైన దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆ ఆలయానుకున్న ప్రత్యేకత ఒకెత్తు, అక్కడ లభించే లడ్డు కావచ్చు, ప్రసాదం కావచ్చు, ఇదంతా ఒకెత్తు. మనం చాలా సాధారణంగా ఈ విషయానికి సంబంధించి ప్రతి భక్తులు కూడా చాలా పవిత్రతతో అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ దొరికే లడ్డు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు కూడా అంతే పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అలాంటి దగ్గర అంత ఈజీగా కల్తీ జరగడం అనేది సాధ్యమా అనేది ఇంతకు ముందే కొంతమంది క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, కొన్ని రిజెక్ట్ చేశారు ఆల్రెడీ, వచ్చిన నెయ్యిని 19 టర్మ్స్ వచ్చినవి పంపించేశారు అని. అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ ఈ గ్రూప్ పెద్దల దగ్గర నుంచి పెద్దల దగ్గర వ్యవహారాల విషయంలోనే ఇంత పెద్ద ఎత్తున ఆరోపణ రావడాన్ని ఎలా చూడాలి? నేను ఆరోపణ రావడాన్ని, ఆరోపించే వాళ్ళని కూడా తప్పనట్లేదు. సిట్టు వేసిన తర్వాత దానికి చెప్పండి. పోయి మీడియాలో కూర్చొని ఉపన్యాసాలు చెప్పే బదులు సిట్టు విచారణ చేశారు, మీకున్న ఆధారాలు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు తేలుస్తారు, వాళ్ళు తేల్చనివ్వండి. ఎవరైతే చేయాలో వాళ్ళ తరఫున మనం ఒకరితో పుచ్చుకోవడం ఏంది? జర్నలిస్టులుగా కూర్చునేసి మీ పాటికి మీరు అది చూసాను ఇది చేసంటే జర్నలిస్ట్కి ఒక వాల్యూ ఉంటుంది. మీరు ఒక జర్నలిస్ట్గా రిపోర్ట్ చేస్తున్నారంటే అయ్యుండొచ్చనే సమాజం అనుకుంటుంది.
అసలు నెయ్యి వాడలేదు, 90% డాల్డా వాడేసినారు, లేకపోతే కెమికల్స్ వాడేసినారు అంటే నా ఆరోగ్యం ఏమవుతుంది, నా భక్తి ఏమవుతుంది? రోజుకి లక్షల లడ్లు స్వీకరిస్తారు భక్తులు. ఆ లక్షలాది మంది రోజు 72,000 మంది 80,000 మంది దర్శనం చేస్తుంటారు. అందరూ శ్రీవారి లడ్డు స్వీకరిస్తారు. ఆ 70,000 మంది రోజుకు స్వీకరించడం, మేము ఇటా లడ్డు తిన్నామా, ఇటా ప్రసాదం తీసుకున్నామా అనే భావన వస్తే ఎంత కలిసి చేస్తారు? వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. నేను తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా నేను చెప్పట్లేదు, తేల్చండి. కానీ నాకైతే ఒక విశ్వాసం ఉంది, ఎవరేం చేశారో నాకు తెలియదు. నేను ముందు చెప్పాను కదా, ఒక పెద్ద వ్యవస్థ ఉంది, ఒక ల్యాబ్ ఉంది కొండపైన. అన్నిటికన్నా మించి శ్రీవారి లడ్డుల తయారీలో ఎంతమంది బ్రాహ్మణులు పాల్గొంటారో తెలుసా? 500-600 మంది పాల్గొంటారు. ఇక్కడ వైకాన బ్రాహ్మణులలో వైకాన బ్రాహ్మణులు వాళ్ళు మాత్రమే ఆ వృత్తి ఆ తెగతకు సంబంధించినటువంటి బ్రాహ్మణులు మాత్రమే ఉత్పత్తి చేయాలి యాజ్ పర్ టీటీడీ నామ్స్ ప్రకారం. 500-600 మంది వాళ్ళు పాల్గొంటారు. దాదాపు 1000 మంది సిబ్బంది. దీంట్లో జీతం పనిచేసేది మాత్రమే కాదు, భక్తి భావం ఉంటుంది. నేను పనిచేసిన దేవుడి దగ్గర భయము, భక్తి, ఉద్యోగము, ఇంతమంది ఉన్నప్పుడు కళ్ళు కప్పేసి, ఇప్పుడు ఒక చర్చ ఏమో నడుస్తుందంటే 5 to 10%. ఇప్పుడు ఉదాహరణకు 1 కిలో నెయ్యి ఉండింది అనుకోండి, ఆవు నెయ్యి, దాంట్లో డాల్డా కానీ ఇట్లాంటి వనస్పతి నెయ్యి లాంటిది ఏదైనా 5 to 10% ఏదైనా కలిపేస్తే కనిపెట్టలేకపోవచ్చు అని అంటున్నారు. కానీ 90% అయితే ఒరిజినల్ నెయ్యి ఉండాలి. ఇంకా యాడి వరకు వెళ్ళిందంటే, అయోధ్యకి 1,00,000 లడ్లు పంపారు. మీకు గుర్తుంటే అయోధ్య రామాలయ జరిగినప్పుడు తమాషా ఏంటంటే అప్పుడు దానిపైన ఆరోపించారు, అది కూడా ఆవు నెయ్యితో కావు, వాటితో వాడేసినారని చెప్పినారు. ఆ లడ్లు టేస్ట్ చేయలేదు. తమాషా ఏంటంటే ఆ రోజు ఓరానో ఎవరో సంథింగ్ బోర్డు మెంబర్, ఈ రోజు కూడా ఆయన బోర్డు మెంబర్. ఆ రోజు ఆయన బోర్డు మెంబర్, ఈరోజు బోర్డు మెంబర్. ఆయన ఉత్తరాదికి సంబంధించిన వ్యక్తి. నేను రాముడు భక్తుడిని, శ్రీవారి అంటే అమితమైన ఇష్టం, నేను బోర్డులో ఉన్నాను, నాకు అరుదైన అవకాశం. ఆ అయోధ్య రామాలయానికి తయారు చేసి మీరైతే 1,00,000 లడ్లు పంపాలన్నారు కదా కానుగ్గా, ఆ పుణ్య కార్యక్రమాన్ని నేనే చేస్తానని చాలా నాణ్యమైన ఆవు నెయ్యిని ఆయనే కొనుక్కొని వచ్చి టీటీడీకి ఇచ్చినాడు. సమ్ లాక్స్ 40 lakhs ఎంత అవుతుంది అనుకుంటా. ఆ డబ్బులు ఆయనే ఇచ్చినాడు. ఆ పుణ్య కార్యక్రమంలో టీటీడీ ఇస్తుంది, దానికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను యాజ్ ఎ బోర్డు మెంబర్. ఆ రోజు ఆయన బోర్డు మెంబరు, ఈ రోజు ఆయన బోర్డు మెంబర్. ఇప్పుడు ఆయన బోర్డు మెంబర్ పెట్టుకుని ఆ బోర్డులో ఎట్లా మాట్లాడతారు? అయోధ్య రామాలయానికి ఆయన తీసుకొచ్చి బోర్డు మెంబర్ తీసుకొచ్చి ఇచ్చిన నెయ్యి అది. మళ్ళీ ఇప్పుడు తెలుస్తుంది ఆ విషయం. అంటే నేనేమంటానంటే, రాజకీయాలు ఎక్కడైనా చేయండి కానీ ఇక్కడ తిరుమలలో వద్దు. ఇది మొదటి అంశం. 2, మీకు నమ్మకం ఉందా, తప్పు చేశారని నమ్ముతున్నారా, శిక్షించండి, కఠినంగా శిక్షించండి. మామూలు శిక్ష కానీ ఎక్కువ శిక్ష చేయండి. నిర్ధారణ జరిగిన తర్వాత శిక్షించండి అంటున్నాను. నిర్ధారణ చేయండి, నిర్ధారణ టైం కేటాయించండి, చేసేయండి. ఎవరు తప్పుడున్నా చర్య తీసుకోండి. లేదా తప్పుడు ఆరోపణలు అయితే తప్పుడు ఆరోపణలు చర్య తీసుకోండి. ఈ పద్ధతిలో పోకుండా ఇట్లా పోవడం వల్ల అనవసరంగా భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయనేది ఆవేదన. ఇప్పుడు ఎప్పుడైతే కల్తీ నెయ్య లేకపోతే దాంతో కొన్ని మాటలను మనం మీడియా ముఖంగానో లేకపోతే మనం చర్చించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. బట్ పెద్ద తరహాలో ఉండి పెద్ద పోస్టుల్లో ఉండి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, కానీ కొన్ని ఆరోపణలు మనం చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. ఓకే, కల్తీ నెయ్యో లేకపోతే ఇంకేదో పదార్థమో వాడారు అని అంటే, ఇంతకు ముందు అంత ఫ్రీగా ఈరోజు భక్తులు ఆ లడ్డు కొనుక్కొని తినగలిగే పరిస్థితి కనిపిస్తుందా? తిరుపతి వాస్తవ్యులు మీరు అరే ఇందులో ఏం కలిసిందని ఒక భయం ఉంటదిగా. బాధపడతారు. కానీ రాను ఏమవుతామంటే, తిరుమలలో చుట్టూ వివాదాలు జరిగినప్పుడల్లా భక్తుల సంఖ్య పెరుగుతా ఉంది. అదొక విచిత్రం. అంతే, వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి అలాంటిది. వాళ్ళు రాజకీయాల కోసం ఏదో మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకుని పోని అని వాళ్ళ పాటుకులు వచ్చేస్తున్నారు. మీరు తిరుమల పైన ఏ వివాదం జరగని, లడ్లు డిమాండ్ పెరిగింది, తినేవాళ్ళ సంఖ్య పెరిగారు, ఎవరు బాధపడట్లేదు. అంటే అర్థం కలిసి వేస్తుంది ఏమని, మన హిందూ దేవాలయం పైన రోజు ఈ ఆరోపణలు ఏంటి, దీనికి భయపడుతున్నారు. కానీ టీటీడీ మీద మాత్రం అచంచలన విశ్వాసం ఈ రోజు కూడా ఉంది. అదే ఆ వ్యవస్థ గొప్పతనం. మిగతా టెంపుల్స్ అన్న కానీ మిగతా ఏ వ్యవస్థలో అయినా ఇట్లాంటి ఆరోపణలు వచ్చి కుప్పగూలిపోయింటాయి. మాట్లాడేది ఎవరు? టాప్ మోస్ట్ పర్సనాలిటీస్ మాట్లాడేస్తున్నారు, మీడియా మాట్లాడేస్తా ఉంది. కానీ ఇదే పని కానీ ఇతర వ్యవస్థ మీద జరిగి ఉంటే కుప్పగూలిపోయింటుంది, ఎవరు వచ్చి కూడా వచ్చుంటారు. కానీ టీటీడీలో మాత్రం మీరు ఎన్నైనా కొట్టుకోండి బయట, ఆ మరుసటి రోజు ఇంకా ఎక్కువ జనం వస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడి మీద విశ్వాసం, టీటీడీ వ్యవస్థ మీద నమ్మకం. ఈ రెండు ఆ వ్యవస్థను కాపాడుతుంది. కానీ ఇది ఉంది కదని మన ఇష్టం మాట్లాడుకుంటా పోతా ఉంటే అది ధర్మం కాదు. కాబట్టి నేను ఆరోపణలు మంచి చేతుల జోలికి వెళ్ళట్లేదు. ఆరోపణలు చేశారు, విచారించండి, తేల్చేసేది. అంతవరకు మౌనంగా ఉండండి. తేల్చేది మీరు కాదు, కోర్టు, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు ఈజ్ హైయెస్ట్ అథారిటీ. అంటే వాళ్ళు తేల్చేది, అంతవరకు మౌనం ఉండండి, ఆ తర్వాత మాట్లాడండి. తేల్చేసారు అనుకోండి ఎవరి పాత్ర ఉందో, అప్పుడు మళ్ళీ తిట్టండి, రోజు కూర్చొని ఇట్లాంటి వాళ్ళు అని తిట్టండి.
తేల్చేంత వరకు మౌనంగా ఉండండి. మీకు ఏదైనా ఆధారం ఉంటే నేరుగా వ్యవస్థకి ఎత్తవేయండి. ఈ పద్ధతి పాటించడం మినహాయించి వేరే పద్ధతి పాటిస్తే మరింత మీరు అబాస్ పాలవుతారు తప్ప టీటీడీకి అయితే ఏం కాదు. ఓకే. అండ్ ఇంకొక ఇష్యూ, ఏపీ మాజీ సీఎస్ ప్రవీణ్ ప్రకాష్ గారు ఒక నోట్ మనం చూసాం. ఓకే, ఏవిబి వెంకటేశ్వరరావు గారికి అలానే ఐఏఎస్ కృష్ణకిషోర్ గారులకు సారీ చెబుతూ, ఎలా చూడాలి ఈ సారీని? అంటే ఆయన ఉద్యోగం వదిలిన తర్వాత పశ్చాత్తాపం ఎక్కువైపోయినట్టుంది. చాలా గ్యాప్ తర్వాత కూడా ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియదు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. ఇప్పుడు ఆయన అన్యాయం చేసినాము అని అంటున్నాడు. అంటే ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? అన్యాయం ఆయన చేసినాడంటే ఆ రోజు ప్రభుత్వం చేసినట్లు లెక్క, అంతే కదా. ఆయన ఇండివిజువల్ డెసిషన్ ఉండదు కదా. కాబట్టి మీరు ఇప్పుడు ఈ రోజు వెనక్కి తీస్తున్నంత మాత్రం తప్పు జరుగుంటే ఆ తప్పుని ఎవడు సరిదిద్దుతాడు? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి నష్టం జరిగింది మీ నిర్ణయం వల్ల అనుకుందాం కాసేపు. దానికి ఇప్పుడు మీ ఊరు బాధ్యులు, ఆయన పాపం భరించాడు. ఇప్పుడు మీరు సారీ చెప్పినంత మాత్రం రిటైర్డ్ అయిపోయాడు ఆయన, ఇంకేం చెప్తారు? ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొంత గుర్తించాలి, మనం ఎలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు పక్కన పెట్టుకున్నామని. అంటే పాయింట్ ఏంటంటే అప్పుడు కదా చెప్పాలి, జగన్ గారికి చెప్పుండాలి, సార్ ఇది ఈ డెసిషన్ తీసుకుంటే వారు నష్టపోతారు సర్వీస్ మ్యాటర్లో. జరుగుంటే మనకేం జరిగింది తెలియదు, ఆయన అన్నాడు కాబట్టి చెప్తున్నా. ఏబి వెంకటేశ్వరరావు గారి రాంగా ఈంది రాంగా నాకు తెలియదు, ప్రభుత్వం ఉందనేది మాట్లాడదు, అది వేరే సబ్జెక్టు. మీరు అప్పుడు ముఖ్యమంత్రికి చెప్పుకుంటే మీరు గొప్ప ఆఫీసరు, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నారంటే ఏదో ఆశిస్తున్నారు, అంతే కదా. ఏమి లాభం మీరు చెప్పడం వల్ల? మీకు తప్ప ఎవరైనా కొంత ఆ రోజు ఆయన ఏబి వెంకటేశ్వరరావు లాంటి అభిమానులు ఎవరైనా ఉంటే ఈ రోజైనా బయట పెట్టాడు రబ్బా అని ఆనందం తప్ప ఏమి లాభం? ఏబి వెంకటేశ్వరరావు జరిగిన నష్టం ఏమన్నా వస్తుందా? ఏమి వస్తుంది? కాబట్టి ఇప్పుడు చెప్తున్నారంటే రిటైర్ అయిన తర్వాత మీరు చేసిన తప్పులు, ఏదైనా మీరు చేసిన అద్భుతాల గురించి చెప్తే సంతోషమే. మీరు చేసినారనుకున్న తప్పులు చెప్తున్నారంటే మీరు స్వార్థపడని అర్థం. ఈ పక్షాతాపాల దంపిడి ప్రయోజనం ఎవరికీ లేదు. ఒకరికి ప్రయోజనం జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే మనం ఎలాంటి అధికారులు ఇన్ని రోజులు పక్కన పెట్టుకున్నాం అని ఆయన అనుకుంటే మంచిది. ఇంకెవరికి దీనివల్ల ప్రయోజనం లేదు. రాయి వెంకటేశ్వరరావు గారు నవ్వుకుంటారు, అబ్బాయి చెప్పిన చేసేంత చేసి ఇప్పుడు వచ్చి నాకు చెప్తే ఏం లాభం అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి అధికారులు మనం ఎందుకు పెట్టుకున్నాం ఇప్పుడు అనుకోవాలి. ఎందుకంటే ఆయన తప్పు చేసినా లేదో నాకు తెలియదు, కానీ చెప్పాల్సిన సమయం ఏంది? నిజంగా తప్పు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు ఉండాలి, ఒప్పించుండాలి. ఆ రోజు చేస్తుండకూడదు, ఆడు మహా అంటే చేయకపోతే ఇంకో ట్రాన్స్ఫర్ చేస్తుంటారు, అంతే కదా. కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారంటే అధికారుల గురించి, వాళ్ళు చేసిన తప్పుల గురించి, మంచి విషయాలు మాట్లాడితే ఆహ్వానిస్తారు. అంటే తప్పు చేస్తున్నా అని తెలిసి కూడా చేసా, మనసు క్షోభిస్తోంది, ఈ రెండు మాటలు మనం అండర్లైన్ చేయాలి. తప్పు చేస్తున్నా తెలిసినా చేసినారంటే ఆయన ఉద్దేశపూర్వకంగా చేసినట్టు. అప్పుడు ఎందుకు చేసినారు? ఆ రోజున్న ముఖ్యమంత్రికి మద్దతు కోసం చేసినారా? మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ రోజున్న వాళ్ళ కోసం, ట్రాప్ కోసం మాట్లాడుతున్నారా? రెండు అదే అంటుంది. ఆ రోజు తెలిసి తప్పు చేస్తే ఆ రోజున్న పెద్దల మెప్పు కోసం పొందినట్టు, ఈ రోజు పశ్చాత్తాపడుతున్నట్టు ఈ రోజు పెద్దల మెప్పు కోసం పొందినట్టు. ఇప్పుడు నిజాయితీ లేదు, అప్పుడు లేదు. ఏముంది నిజాయితీ? అదే ఒక పొరపాటున చేసినా అర్థం చేస్తుంది, తెలిసి చేసినారంటే ఎట్లా? కాబట్టి అప్పుడు నిజాయితీ లేదు, ఇప్పుడు నిజాయితీ లేదు. అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? బహుశా ఆయన వ్యవహారాలు చూస్తే ఏదన్నా గందరగోళం, ఏదైనా రాజకీయ, ఆయన బీహార్లో రాజకీయాలకు వస్తాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తానని చెప్పలేదు. ఆయనకేమైనా సమస్యలు ఉన్నాయో తెలియదు. పాలకులు లేదా అవసరాలు నిబెప్పు కోసం నేను ఏమన్నా చేస్తానంటే వాళ్ళు ఇట్లే ఉంటారు, ఇప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతారు. అప్పుడు కూడా ఆయన మీద ఒక ఇది ఉంది, వైసీపీ వాళ్ళంతా గోల. కరెక్ట్గా ఎలక్షన్ టైంలో టీచర్లకు పని పెట్టాడు ఆయన. ముందే టీచర్లు కోపం ఉన్నారు వైసీపీ ప్రభుత్వం పైన, పిఆర్సీ, సిపిఎస్ రద్దు పైన. కరెక్ట్గా ఎలక్షన్ టైంలో మీరు అందరూ విద్యార్థులు ఇళ్ళకి వెళ్ళి స్కూల్లో చేర్పించడం కోసం రెడీగా అండి అన్నాడు. ఎలక్షన్ టైంలో వాళ్ళకి మండి పరాకాశ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినారు. ఇట్లుంటాయి ఆయన వ్యవహారాలు. ఎవరు ఎలక్షన్ టైంలో పెడతారా? అట్లుంటాయి మన ప్రతిభ. కాబట్టి ఇట్లాంటి చంచల ఏమంటారు కదా, ఇన్బ్యాలెన్స్డ్ ఆఫీసర్లు, అప్పుడు కూడా ఇన్బ్యాలెన్సే కదా. నేను తెలిసి తప్పు చేశానంటే ఇంకేమనాలి ఆయన? మళ్ళీ ఇప్పుడు తెలుసుకొని పశ్చాత్తాపం అంటే ఎవరికి లాభం? అంటే అప్పుడు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేశారా, లేకపోతే ఇప్పుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఆయన చెప్పింది నిజమైతే అప్పుడు ఆ ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేయనట్టు అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కాదు ఇది. ఇంకాటి అది ఆయన వ్యవహార శైలి అది. సార్, ఇప్పుడు వైజాగ్లో ఈ గోమాంసం ఎక్స్పోర్ట్కి సంబంధించి పెద్ద ఇష్యూనే నడుస్తోంది. ఇప్పుడు సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆ ధర్మాన్ని భుజానకేసుకున్నారు. మరోపక్క కూటమిలో బీజేపీ కూడా ఉండింది.
అయినప్పటికీ వైజాగ్లో ఇటువంటి పరిస్థితి ఉంది అంటే మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించాల్సిన విషయమే. ఒకటి ఒక సున్నితమైన అంశం, రెండోది నిషేధం. ఆవు మాంసం సరఫరా చేయడం నిషేధమే కదా. రెండు సెంటిమెంట్. ఆవు అనేది పవిత్రంగా హిందువులు భావిస్తారు. ఆ చర్చ నడుస్తున్న నేపథ్యంలో అలాంటి వాతావరణ రాష్ట్రంలో ఈరోజు కొన్ని ఘటనలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. దాంట్లో ఎవరున్నారు ఏంటనేది పక్కన పెడితే బాధ్యత గల ప్రభుత్వం ఏం చేయాలి? ఖచ్చితంగా నిజం జరుగుంటే దాన్ని ఆపాలి. ఫర్దర్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగకుండా చూసుకోవాలి. జరిగిన చోట ఎవరు బాధ్యులు వాళ్ళపైన శిక్షించాలి. ఈ రెండు చర్యలు ప్రభుత్వం స్పాంటేనియస్గా రియాక్ట్ కావాలి. ఇది సెంటిమెంట్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి. దానికి తోడు అదనపు బాధ్యత ఏంటి? మీరు అన్నట్టు సనాతన ధర్మం, భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ భాగస్వామ్యమైన ప్రభుత్వం. వీళ్ళిద్దరూ లేనంత మాత్రం జరగాలని కాదు. నిబంధనలకు వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం, మరియు పవిత్రంగా హిందువులు భావించావని ఇట్లాంటివి చేయడం. ఈ రెండు కారణాల రీత్యా ఇది అభ్యంతరకరం. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, బాధ్యత గల ప్రభుత్వాన్ని. మీకు అదనపు బాధ్యత ఉంది. ఎట్లయితే మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే గతంలో సింగిల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ బాధ్యత. సనాతన ధర్మం, భారతీయ జనతా పార్టీ, ఈ మధ్యకాలంలో హిందూ మత ఉద్ధరణ ఇవన్నీ మాట్లాడుతుంటే మీకు అదనపు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా. కాబట్టి దీనికి పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు గారా, లోకేష్ గారు అనే చర్చ కాదు. ప్రభుత్వం రియాక్ట్ కావాలి, జరిగిన ఘటనలు ఆపేయాలి. ఇంకెక్కడ రాష్ట్రంలో డ్రైవ్ ఇవ్వాలి. ఎస్పీలకు ఆదేశిస్తే నిమిషాలు చేస్తారు వాళ్ళు. ఎక్కడ ఇట్లాంటి జరుగుతుందని స్పెషల్ డ్రైవ్ ఇచ్చేసి దాన్ని సెట్ చేయాలి. దొరికిన వాళ్ళు ఎవరి తప్పు చేయడంపైన అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి, భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలి. ఈ చర్యలు ప్రభుత్వం చేయాలి. జనరల్గా ఇలా అదనంగా బాధ్యత కూడా అదనంగా చేయాలి. చేయకపోతే మీరు మాట్లాడే హిందూ ధర్మం, సనాతన ధర్మానికి మీకు ఆపాదించడం కష్టం. మిమ్మల్ని అట్లా చూసుకోరు ప్రజలు. ఇప్పుడు ఇదంతా టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతోంది. అందువల్లనే ఈరోజు ఒకరి మీద ఒకరు కాస్త నెట్టివేసుకుంటున్నారు. మేము కోల్డ్ స్టోరేజ్ ఉండింది, అందులోకి ఏ మెటీరియల్ వస్తుందో మాకేం తెలుసు అన్నట్టుగా వాళ్ళు. ఈ రకమైన అక్కడ అభిప్రాయాలు లేకపోతే మాటలు వింటుంటుంటే ఈ క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. అంటే అధికార పార్టీ చుట్టూనే వ్యవహారాలు నడుస్తాయి. ఎందుకు నడుస్తాయి? ఒకటి, అధికార పార్టీ సభ్యుడే ఉండాల్సిన అవసరంలా. ప్రతిపక్షం వాడు, ఏ పార్టీకి సంబంధం లేనివాడు చేసినా అధికారంలో వాడు సపోర్ట్తో చేస్తాడు. జనరల్గా ఇది మాల్ ప్రాక్టీస్ అనేది పోలీసులు ఇన్వాల్వ్మెంట్లో ఒకవేళ వాళ్ళు వచ్చినా చూసి చూడనట్టు పోవడం ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? పవర్లో ఉన్న వాళ్ళు అంటుంటే ఉంటాయి. పవర్లో ఉండే పార్టీలోనే ఉండాల్సిన అవసరంలా. పవర్లో లేనోడు కూడా పవర్లో ఉన్నోడు యొక్క సపోర్ట్తోనే చేస్తాడు. కాబట్టి ఆ రీత్యా ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. నేను అధికార పార్టీ ఓడా కాదా అని ఆధారాలు మనకి ఇంకా రాలేదు కాబట్టి చెప్పలేం. కానీ ఎవరున్నా అధికార అలసత్వం, ఏమంటారు దాన్ని, కొల్యుడు, అధికార కొల్యుడు అన్నా ఉంటుంది. అంటే భాగస్వాములు అయిపోవడం, నీకింత నాకింత అని. లేదా అలసత్వం కూడా ప్రమాదమే కదా అధికారంలో ఉన్న వాళ్ళు. కాబట్టి పవర్లో ఉన్న వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. అది మీరు తప్పు చేయాల్సిన అవసరంలా. తప్పు జరుగుతుంటే పట్టించుకోకపోవడం కూడా నేరమే. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే అధికార పార్టీకి మోర్ రెస్పాన్సిబిలిటీ ఈ విషయంలో ఉంటుంది. ఇప్పుడు ఫేక్ లిక్కర్ విషయంలో కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళ పేర్లే బయటకు వచ్చాయి. ఇక్కడ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అంటున్నారు. ఏం జరుగుతోంది మరి ఏపీలో? ఎక్కడైనా అంతే అంటున్నారు. మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయి? ఆ రోజున అధికార పార్టీ మీద ఆరోపణలు వచ్చాయి. ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఒక మాల్ ప్రాక్టీస్, చట్ట వ్యతిరేక ప్రాక్టీస్ చేయాలంటే పవర్లు సహాయంతో ఎవడు చేయలేడు, సహాయం లేకుండా ఎవడు చేయలేడు. అది కానిస్టేబుల్ సహాయం కావచ్చు, కలెక్టర్ సహాయం కావచ్చు, ఎమ్మెల్యే స్థాయి కావచ్చు, మంత్రి, ఏ స్థాయి ఇదంతా అధికారే కదా. కానిస్టేబుల్ కూడా అధికారే కదా. అధికార హోదా లేకపోవచ్చు, ఆయన కూడా యాజ్ పర్ గవర్నమెంట్లో సిబ్బంది కదా. కాబట్టి అధికార యొక్క వ్యవస్థ యొక్క సపోర్టు, నిర్లిప్తతో, ఇప్పుడు నేను వచ్చి ఒక పోలీసు వాడు వచ్చి గొడవ జరుగుతా అంటే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నట్టు పోతా ఉంటే కూడా జరగాల్సిన నష్టం. ఆ రీత్యా మోర్ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం తప్పుపడుతున్నాం. కాబట్టి రెస్పాన్సిబిలిటీయా, మీరే కొల్లుడైనారా అనేది మీరు విచారణ తేల్చండి. కానీ రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీతో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. సార్, వైజాగ్లో 2 రోజుల పాటు జరగనున్న సిఐఐ సదస్సుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఈ పారిశ్రామిక సమ్మిట్లు ఎన్ని జరిగినా ఆహ్వానించదగ్గ పరిణామం. వాళ్ళు చెప్పినట్టు 10 లక్షల కోట్లు రావచ్చు, రాకపోవచ్చు. 10,000 కోట్లు వచ్చినా, 10 కోట్లు వచ్చినా ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ప్రతి రూపాయి పెట్టుబడిగా మారితే ఈ రాష్ట్రానికి మంచిది. అయితే దీని చుట్టూ చర్చ ఎట్లా నడవాలి?
ప్రభుత్వాలు పాజిటివ్ నేచర్లతో వెళ్ళాలి. కానీ ఈ ప్రభుత్వం కూడా పాజిటివ్ నేచర్తో వెళితే సంతోషమే. 10 లక్షల కోట్లు విశాఖలో వస్తుందా, ఎంత వస్తుందని చూద్దాం. నేను 10 రూపాయలు వచ్చినా ఆహ్వానించదగ్గ పరిణామే అంటున్నాను. 10 లక్షల కోట్లే రావాల్సిన అవసరం లేదు, ఆహ్వానిస్తాం. అయితే ఎక్కువ ఈ ప్రభుత్వంలో ఒక బలహీనత ఏం కనిపిస్తా ఉందంటే, నువ్వు ఏమన్నా చెయ్యి, ఆవు కటౌట్ ఉంది, రోడ్లో ఆవు పోతుంటే అడుగుతారు, ఏం కనిపిస్తుంది నీకు? నాకు ఆవు కనిపిస్తుంది, ఆవు పక్కన గడ్డి కనిపిస్తుంది అంటాడు. ఆ తర్వాత వాడిని సైకిల్లో తీసుకెళ్తాంటే ఏం కనిపిస్తుంది అంటే, సైకిల్ కింద చూస్తే నేల కనిపిస్తుంది, నేలపైన ఆవు కనిపిస్తుంది, ఆవు పైన గడ్డి కనిపిస్తుంది. ఆకాశంలో విమానంలో ఎక్కిపోతుంటే విమానం ఏం చేస్తుందంటే, కింద చూస్తే భూమి కనిపిస్తుంది, భూమి పైన ఆవు కనిపిస్తుంది, పెద్దానికి ఆవే. అట్లా ఏడన్నా జరగని, ఏమన్నా జరగని జగన్ ఇప్పుడు 10 లక్షల కోట్లు వస్తున్నాయి, ఆ రోజు జగన్ దగ్గర రాలేదు, దీంట్లో వెళ్ళిపోయినట్టు ఉన్నాయి. ఇది ఎంత పెరిగితే అది కూటమికి నష్టం. జగన్నామస్మరణ ఇంకా ఆపేయాలి. 2024లో మాట్లాడారు, అయిపోయింది. జగన్నామస్మరణ ఎంత ఎక్కువ చేస్తే అంత మీకు నష్టము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, గతంలో ఏం చేసినాడు అనే దానికి సమర్థించే వాళ్ళు సమర్థించారు, వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించి ఓడిచ్చేసినారు. ఇంకా అయిపోయింది పనిష్మెంట్. ఇంకా జగన్ గారి నుంచి ప్రజలు ఏం కోరుకుంటారు అంటే, గతంలో నువ్వేం చేసినావని కాదు, ఇప్పుడు కష్టం వస్తే నాతో ఉన్నావా లేదా. కష్టం మీన్స్ ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపుతున్నావా లేదని. అది జగన్ గారిని చూస్తున్నారు. మిమ్మల్ని ఏం చూస్తారు? అవన్నీ మాకు అనవసరం, అప్పులు ఉన్నాయా, సప్పులు ఉన్నాయా, గతమా మాకు అనవసరం, నువ్వేం మాకు చేస్తావు, అధికారంలో ఉండి ఏం చేస్తావు, ప్రతిపక్షంలోనే ఏం పోరాడతావు, ఈ రెండే చూస్తారు. కానీ ఇంక జగన్ గారి నుంచి అట్టంట ఇట్లా అంటే అయిపోయింది. 24లో అయిపోయింది అది. ఇంకా అట్లా ఏంటో కుదరదు. పైపించు ఇద్దరిని ఓడించారు, ఇద్దరిని గెలిపించారు ప్రజలు. మీ మీద ఏం భ్రమలు లేవు. బాగు చేస్తే గెలిపిస్తారు, బాగాలేకపోతే ఓడించేస్తారు. అంటే ఈ క్లారిటీ ప్రజలు ఉన్నప్పుడు ఇంకా జగన్ గతం మాకు వద్దు అంటున్నారు ప్రజలు. వర్తమానం కావాలి, మీరు కావాలంటున్నారు. మీరు బాగా చేస్తే మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు, లేకపోతే ఆయన గెలిపిస్తారు. కానీ మీరు చెప్పినంత మాత్రాన, మీరు చెప్పిన దానికంటే జగన్ చెప్పినంత మాత్రం జగన్ ఏం ప్రజలు నిందించాలనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.